మనం ఇంకా జగన్ రెడ్డిని అసలు ఆ పార్టీని సపోర్ట్ చేయకూడదు. అలాంటోడికి సపోర్ట్ చేస్తే నేను అలాంటోడికి సపోర్ట్ చేశానా? ఏం చేశాడు నన్ను? 22 రోజులు జైలు, 30 కేసులు, ప్రతిరోజు వాయిదాలు, రౌడీ షీటర్ అనే ముద్ర, 2 హత్యా ప్రయత్నాలు. అంటే అలాంటి వ్యక్తులకు కనుక మనం సపోర్ట్ చేస్తే దేవుడు మనకి ఇచ్చే పనిష్మెంట్ ఇలాగ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తానండి. అలాంటోడికి సపోర్ట్ చేసిన మరొకటి గతి ఏమైందో చూడండి మీరు ఒకసారి. ఇవే నా చివరి ఎన్నికలు కొడాలి నాని. అలాంటోడికి అంటే నేను ఒక 8 నెలలు సపోర్ట్ చేసినందుకే నా పరిస్థితి అన్ని కష్టాలు పడాల్సి వచ్చింది. అదే జగన్ రెడ్డికి 5 సంవత్సరాలు సపోర్ట్ చేశాడు మా గుట్కా అన్న. సపోర్ట్ చేయడం వల్ల ఇటు బతికేమైపోయింది చూడండి ఒకసారి. తనకి ఇవే చివరి ఎన్నికలని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. 2029 ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. ప్రస్తుతం నా వయసు 53 ఏళ్ళు, మళ్ళీ పోటీ చేసేసరికి 58 ఏళ్ళు వస్తాయి. ఆ వయసులో నేను ఎన్నికల్లో పోటీ 58 ఏళ్ళకి ముసలోడు అయిపోతావా అన్న? అరే నువ్వు మొన్నదాకా చంద్రబాబు నాయుడు గారిని ముసలోడని అదని ఇదని మాట్లాడేవాడివి. ఆయనకి 70 దాటిన కింగు నిచ్చిన అమాంతం ఇలా వాకేస్తున్నాడు పైకి. రోజుకి 3 మీటింగ్లు హెలికాప్టర్ మీద. ఒక మీటింగ్ ఆ జిల్లాలో, మీటింగ్లు ఈ జిల్లాలో, సాయంత్రం ఇంకో మీటింగు. చూసావా నీ బతికేమైపోయిందో కొడాలి? నువ్వు పెద్ద ఆయన్ని నువ్వు చాలా విమర్శించావు. పెద్ద ఆయన గురించి నోటుకొచ్చినట్టు వాగావు. అయిపోయింది నీ బతికి ఎండ్ కార్డు. ఆఫ్టర్ ఆల్ ఒక 5 సంవత్సరాలు పనిచేసావు నువ్వు. 40 సంవత్సరాల నుంచి ఎడతెగ్గకుండా పనిచేస్తున్నాడు ఆయన. 14.5 సంవత్సరాల ముఖ్యమంత్రి. అర్థమైందా? ఎదుటోడికి మంచి చెప్తే దేవుడు వాళ్ళ చల్లగా చూస్తాడయ్యా. అలాంటి వాళ్ళని ఎగిరెగిరి పడ్డావు. 5 సంవత్సరాలతో సినిమా మొత్తం క్లోజ్. ఏదో అనారోగ్యం అన్నారు. ఆ అనారోగ్యం నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నాను నేను. కానీ అయిపోయింది కదా నీ చరిత్ర. ఎందుకంటే నువ్వు ఎందుకు అభ్యర్థనో నాకు తెలుసు. 2024లో వచ్చేది టీడీపీ జనసేన కూటమి. తొక్కిపెట్టే నార తీసేస్తారని నీకు భయం వేసింది. నారా లోకేష్ గారు ఆల్రెడీ నీకు వార్నింగ్ ఇచ్చారు. కడ్రాయలతో నడి రోడ్డు మీద నడిపిస్తానని. ఎవరింట్లో ఆడవాళ్ళ గురించి ఎవరెవరి గురించో నువ్వేం మాట్లాడావో అంతా రికార్డ్ అయి ఉంది. ఈరోజు నేను రాజకీయాలు వదిలేదు పారిపోతాను, నేను రాజకీయాలు చేయట్లేదు, నేను అది వదిలేశాను, నేను ముసలాన్ని అయిపోయాను, నాకు నీరసంగా ఉంది, నాకు దగ్గు వస్తుంది అంటే చేసిన పాపాలు పోతాయా కొడాలి? చేసిన పాపాలు ఊరికే పోతాయా? నీకు దేవుడు పనిష్మెంట్ ఇది. నువ్వు 2029 కంటెస్ట్ చేయలేకపోతున్నావు అంటేనే. 74 సంవత్సరాలు పెద్ద ఆయన. ఇంకొక 4-5 ఎలక్షన్లు చూస్తాడు ఆయన. ఎక్కడన్నా అలుపు ఎప్పుడైనా చూసావు నువ్వు? నువ్వు నిలబడి మాట్లాడటానికి నిలబడలేక పక్కన బెంచ్కి జారబడిపోతావు నువ్వు. అర్థం చేసుకోవాలి. నోరు ఉంది కదా అని కుక్క మురిగినట్టు మురిగితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దెబ్బకు పరిగెడుతున్నావు చూసావా? ఒక్క ఎలక్షన్ తర్వాత 2029 58 ఏళ్ళకి పనిచేయలేకపోతాడట. అయిపోయిందంట సినిమా. అప్పుడు 59 వస్తే నేను పని చేయలేను అంటున్నాడు. అప్పుడు 59 వస్తాయి కానీ వచ్చే సంవత్సరానికి 54 కదా. అప్పుడు పని చేయందా కానీ 58 వచ్చాక ఆగిపోతే కానీ. భయపడ్డాడు మనోడు. నారా లోకేష్ గారిని భయపెడద్దామని చూశాడు. నారా లోకేష్ గారిని ఏదో చులకం చేసి పప్పు గిప్పని మాట్లాడిస్తే భయపడిపోతాడేమో ఆయన అనుకున్నాడు. వచ్చ పోయించేశాడు కొడాలి నానికి. ఎర్ర బుక్కుతో ఆయన అక్కడ గుడివాళ్ళు ఆయన మాట్లాడుతూ ఉంటే వచ్చ పడిపోయింది. దెబ్బకు స్టేట్మెంట్ రిటైర్మెంట్ అట. ఏది 53 ఏళ్ళకి. గవర్నమెంట్ ఎంప్లాయీలకే 60 ఏళ్ళు ఉంటుంది కొడాలి. కనీసం పోనీ 60 వచ్చాయి కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో నేను కూడా సమానం రిటైర్ అయిపోతున్నానంటే పోనీ ఏదోలే అనుకుందాం. నువ్వు ఎలక్షన్ మారుతుంది అనగానే 2024 ఎలక్షన్ దగ్గరికి వచ్చిన వెంటనే నువ్వు రిటైర్మెంట్ ప్రకటించావంటే తోక ముడిచి పారిపోతున్నట్టు కదా ఇది. నారా లోకేష్ అనే వ్యక్తిని చూసి నువ్వు అమాయకుడు అన్నవాడే పరిగెట్టెత్తున్నాడు చూడు నేను రాజకీయాల్లోంచి బయటికి. దీన్ని అంటారు డెస్టినీ అని. మనం ఏదైతే చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఈ కొడాలి అనేవాడు ఒక ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే బతుకేలా బస్ స్టాండ్ అయిపోద్దో తెలియజేయడానికి. ఆల్రెడీ పేరుని నేను రిటైర్ అయిపోయినా అన్నాడు. బాబు నేను ఉండను రాజకీయాల్లో, నేను చేసిన పనులకి నేను మాట్లాడిన మాటలకి గవర్నమెంట్ బాగాలేదంటే బొక్కలో దూసేస్తారు. ఇప్పుడే రిటైర్ అయిపోతే ఏదో ఒకటి కాంప్రమైజ్ చేసుకుందాం ఎలక్షన్ అయిన వెంటనే. చంద్రబాబు నాయుడు గారు ఎలాగ పెద్ద ఆయన ఏదైనా అంటే కొంచెం కరిగిపోతాడు. ఏమంటే పలానా ఇలా జరిగిందండి, అప్పుడు దయచేసి నన్ను క్షమించండి, ఇప్పుడు నేను రాజకీయాలు కూడా వదిలేసానండి, బయటకు వచ్చానండి, నన్ను ఏమనకండి అనేది బతులాడుకుందాం అనుకున్నాడు. ఓ పక్కన మంత్రులు రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారు, మరో పక్కన ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ మంత్రులు పార్టీ మారి టీడీపీలోకి వచ్చేస్తున్నారు, మరో పక్కన ఎంపీ బాలశౌరి గారు లాంటి వాళ్ళు పార్టీ మారి జనసేనలోకి పోతున్నారు.
కళ్ళ ముందు పతనం కనిపిస్తుంది కదండి. ఇంకా ఏం మొబ్బులేస్తారు నాకు అర్థం కాదు. మొత్తం పతనం, కుటుంబంతో వదిలేసిపోయింది. ఆ పార్టీలో నమ్మకమైన వాళ్ళు కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాంటి పెద్దలు జగన్ రెడ్డి కోసం గోతులో నూతులు ఎక్కడ దూకమంటే అక్కడ దూకుతాననే అంత హార్డ్కోర్ ఫ్యాన్స్ మొత్తం వదిలేశారు. అరే అధికారంలో ఉండగానే ఏకాకి అయిపోయాడు జగన్ అన్న. ఇంకా అతని గురించి ఏం ఆలోచిస్తారండి? ఇంకా ఏం ఆశలు ఉన్నాయి మీకు? ఒకసారి ఆలోచించండి బాబు.